అంత భయానకమైన సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా మీరు? ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిందో అదే ఈ రోజు వైసీపీ నాయకులకి అది అమలు చేస్తారని ఈ రోజు వాళ్ళకి భయం పట్టుకుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఎంపీ అనేది కూడా చూడకుండా ఆ రోజు రఘురామ కృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన పెట్టినటువంటి బాధలు, ఆయన పెట్టినటువంటి హింస ఈ రోజు మరి మనం చూస్తా ఉన్నాం. ఒక సామాన్య ప్రజలు ఏదైతే మరి కేశవరెడ్డి గారు చెబుతా ఉన్నారు ఇందాక, మేమేదో రైతుకి అంత చేసాం, మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి సంక్షేమ పథకాలు ఇచ్చాం, పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, మరి ఈ రోజు నవరత్నాలు మేము బ్రహ్మాండంగా పండించి వండించి ప్రజలకు ఇచ్చాము అని చెబుతా ఉన్నారు. ఈ రోజు ఏదైతే కేశవరెడ్డి గారు 1450 కోట్లు ఈ రోజు మీ వైసీపీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఎండనక వాననక మరి కష్టపడి పండించే ధాన్యాన్ని మిమ్మల్ని నమ్మి ఈ రోజు మీకు ఇస్తే ఈ రోజు 6 నెలలు కూడా రైతు ధాన్యం డబ్బులు వేసిన పరిస్థితి మీ దగ్గర లేదు. ఈ రోజు వైసీపీ నాయకులు నా నియోజకవర్గంలో రైతులు పండించిన కష్టాన్ని 4,50,00,000 ఈ రోజు 4,50,000 కోట్లు దోసుకుని 4,50,00,000 దోసుకుని ఇతను ఐపీ నోటీస్ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఈ రోజు చెప్తా ఉన్నారు ఏదో చిన్న చిన్న మార్పింగ్లు చేస్తా ఉన్నారు, చిన్న చిన్న కామెంట్లు చేశారు, మేము ఎక్కడ కూడా సమాజ వ్యతిరేకంగా ఎటువంటి జీవీఆర్ కూడా ఎటువంటి మాట్లాడలేదు, మా వైసీపీ నాయకులు మాట్లాడలేదని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నీ భార్య మీద మరి ఏదన్నా నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆ రోజు మాట్లాడితే మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం. నీ మంత్రివర్గం ఏం చేసినారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద బట్టలు తీసి కాల్ చేస్తానని మాట్లాడారంటే ఇంతకంటే ఈ సమాజంలో ఇంతకంటే ఘోరంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం ఏదైతే ఆంధ్ర ప్రజలు అమాయకులు కాదు, గొర్రెలు కాదు, ఏదైతే మరి ఈ రోజు నీవు 151 మందితో నవరత్నాలు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తానని చెప్పుకున్న మీకు ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లేదంటే ఈ రోజు ఇప్పటికైనా మీరు మారే పరిస్థితిలో లేరు. చట్టం తన పని దాన్ని చేసుకున్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో కక్ష సాధింపుల కోసం ఈ రోజు కేసులు పెడితే చట్టాలు మాకు చుట్టాలు కాదండి. మాకైనా చట్టం ఒకటే, వైసీపీ నాయకుడికైనా ఒకటే చట్టం, ఏ పేద ప్రజలకు ఎవరికైనా చట్టం అనేది ఒకటే. పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగకుండా చట్టాలు ఉన్నాయి. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ మేము వైసీపీ వాళ్ళను లేనిపోయిన ఆరోపణలు మీద క్రియేట్ చేసో ఎక్కడ మేము మార్కింగ్ చేసి వీళ్ళ మీద కేసులు పెడతల్లా. ఏదైతే వీళ్ళు మాట్లాడిన వీడియోలు, వీళ్ళు పెట్టిన పోస్టులు వీళ్ళకి ఆధారంగా ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఈ విధంగా వాళ్ళ మీద ఏ విధంగా పోస్టులు పెడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికే ఇది సమర్థించుకోవడం అంటే ఈ భారతదేశంలో ఏ ఒక్క కన్న కొడుకైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైసీపీ నాయకులే ఈ రోజు చెల్లి మీద తల్లి మీద ఘోరాది ఘోరంగా మరి పోస్టులు పెడతా ఉంటే ఇది ఇంతకంటే పైచాచికం ఎక్కడన్నా ఉందా అనేది మేము బలరాం గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. ఈ రోజు మా రెడ్ బుక్ గురించి వైసీపీ నాయకులకు అందరూ ప్యాంట్లు దడుపుకునే పరిస్థితి వచ్చిందండి. మా రెడ్ బుక్ లో నారా చంద్రబాబు నాయుడు గారు మేము కుప్పంలో మొదలు పెట్టాం. ఏదైతే తప్పు చేశారో, ఏదైతే అన్యాయంగా ఒక తార్ రోడ్డు మీద ఒక గుంట ఉందని మా కార్యకర్త ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అతనికి 307 వేశారండి. ఈ రోజు చెరువుల్లో నీళ్ళు లేక పశువులు నీళ్ళు లేవని ఒక చిన్న పోస్ట్ ఫేస్బుక్ లో పెడితే అతనికి ఈ రోజు నాన్ బెయిలబుల్ పెట్టి 15 రోజులు జైల్లో ఉంచారు. ఒక స్ట్రీట్ లైట్ వెలగట్లేదని గ్రామ సమస్య మీద ఆ రోజు మేము ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే మా కార్యకర్తను తీసుకెళ్లి 5 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఏందండి ఇది? వీళ్ళు మనం ఏదో చెప్పుకుంటే సరిపోతుందా? ఎన్నో అక్రమాలు, ఎన్నో ఈ భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి అక్రమ కేసులు ఈ రోజు గత 5 ఏళ్ళు కూడా ఈ ప్రజలందరూ కూడా అనుభవించారు. ఒక ఎస్సీ సోదరుడితో ఒక ఎస్సీ సోదరుడి మీద ఎస్సీ కేసు పెట్టించారంటే మనం ఏమనుకోవాలి? బలరాం గారు ఎన్ని వీళ్ళు 11 వచ్చిందంటే సమాధానం చెప్పాలి. అంటే ఎక్కువ మేనిఫెస్టో అంటే ఎక్కువ మీరు ప్రజలు 5 ఏళ్ళు అమలు చేసామన్నారు. వీళ్ళు 3,000 పెన్షన్ పేదవాడికి 8 ఏళ్ళకి ఇచ్చారు సార్ బలరాం గారు.
పేదవాడికి ఎన్నేళ్ళకి ఇచ్చారు వీళ్ళు? 5 issue నెలల్లో debate ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పిందో, నవరత్న మేమేదో వేరే సూపర్ 6 పథకాలు పెట్టాము, ఈ Right. రోజు ధైర్యంగా ప్రజలకు ఇచ్చాం, ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం. ఫీజుల రింబర్స్మెంట్ ఎవరు పెట్టారు? బలరాం గారు. ఈ రోజు ఏ Right. పేదవాడికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో మాట్లాడుతా ఉన్నారు. అయ్యి Right, sir. ఎవరాయంలో మరి బెండింగ్ లో ఉన్నాయో అది కూడా మీరు కేసీఆర్ రెడ్డి Right, sir. మళ్ళీ వస్తాను మీ గారు, దగ్గరికి. బలరాం గారు మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. వీరశేఖర్ రెడ్డి గారు, ఇవాళ నిజంగా సార్, ఆర్జీవీ గారికి కనుక ఆర్జీవీ గారు నా తప్పు చేయలేదు అని చెప్పి అనుకుంటే పోలీసుల ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకోవచ్చు కదా, నేను తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు కదా, ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అన్నది ప్రశ్న అక్కడ నుంచి వస్తుంది. సార్ ఒక్క నిమిషం. బలరాం గారు, మీరు ఈ ప్రశ్న అడగాల్సింది ఆర్జీవీ గారి మేనేజర్ని అడిగితే ఆయన చెబుతారు. ఓకే, ఆర్జీవీ గారు అడ్వకేట్ని అడిగితే ఆయన చెబుతారు. ఎస్ సార్. మా పార్టీ మెంబరా సార్? అర్థం కావట్లేదు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆర్జీవీ గారిని మా పార్టీకి అంటగట్టి మాట్లాడతారేంటి? ఓకే, మా పార్టీ మెంబర్. ఓకే, మీరు చెప్పండి సార్. బలరాం గారు, మా తెలుగుదేశం మిత్రులు అద్భుతంగా మాట్లాడుతున్నారు. సూపర్ 6 అమలు అయిపోయిందండి సార్. తల్లికి వందనం, నీకు 15,000 ఏడు సార్ బడ్జెట్